వెల్కమ్ టు జస్ట్ ఆమెనితో జీసస్. హెబ్రీ 7:26. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిత్వంలో ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పాప శరీరాకారంతో పాపమన ఈ లోకంలో జన్మించాడు, పాపులతో కలిసి జీవించాడు, పాపులతో కలిసి భుజించాడు, పాపుల స్నేహితుడిని పిలువబడినప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రం కూడా పాపం అంటకుండా ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగిన జీవితాన్ని ఆయన జీవించడం జరిగింది. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు పదే పదే హెచ్చరిక చేయడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు మన ప్రాణాత్మ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని నిందారహితంగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి ఉంటూ ఈ యొక్క పాపమన్న లోకంలో పాపమును అంటకుండా ఒక ప్రత్యేకమైన వేరుపరచబడిన జీవితాన్ని కలిగి ఉండి ప్రభువును కనపరచుదాం గాక. ఆమేన్.